పాత్రికేయులకు వందనాలు తెలియపరుస్తూ ఈ మధ్యలో దళితులపైన దాడులు జరుగుతున్నాయి. దానికి పోలీస్ యంత్రాంగం కూడా సరైనటువంటి బాధ్యత వహించక ఎవరో పైరకు చేసినటువంటి వాళ్ళకే మరి ఏది అలా పేరు చెప్పుకుంటూ ఏదైతే పోలీస్ అధికారులు కూడా మాకు సహకరిస్తాను అది ఇదని మరి ఇట్లా రైల్వే ఉద్యోగి అయినటువంటి దొమ్మటి సదిని దారి కాచి పాత కక్షలతో కొట్టడం జరిగింది. ఆయన ఎస్సీ ఏదైతే కుడి చేయి బొక్క ఎరిగినప్పటికి కూడా మరి 307 పెట్టవలసినటువంటి పరిస్థితి పెట్టలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టలేదు. ఖాళీ దాడి జరిగినట్టుగానే పెడితే మరి అది మా జాతికి ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీని కూడా నిర్వీర్యం చేస్తుండ్రు అనేది మేము బాధపడుతున్నాం. ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు మరి దీన్ని ఎంక్వైరీ చేసి మరి ఆ రైల్వేస్ ఉద్యోగి అయినటువంటి అతనికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఏదైతే ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు సిపి గారికి కూడా తెలియపరిచినాం, డీసీపీ గారికి కూడా తెలియపరిచినాం. పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయితే ఏదైతే బసంత్ నగర్లో ఉన్నటువంటి ఎస్ఐ దాన్ని తేలికగా తీసుకొని సరే చేస్తున్నాం అది ఇది అని మరి ఎస్పీ చెప్పినప్పటికి కూడా మరి ఎస్ఐ పట్టించుకుంటలేడంటే మరి పోలీస్ యంత్రాంగం ఎట్లా మా అట్రాసిటీ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మేము బాధపడుతూ దాన్ని వెంటనే ఏసీపీ గారు ఎంక్వైరీ చేసి ఏదైతే సారయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. మరి ఆయన ఎన్నో కేసులలో ఉన్నటువంటి వాడు. మరి దళితులకు 1-2 అయితేనే ఇది అట్రాసిటీ పెడుతుంది. మరి ఆయన చాలామందిని కొట్టడం జరిగింది గ్రామాలలో. రేపిస్ట్గా అన్నిట్లో ఉన్నప్పటికి కూడా ఆయన మీద ఎలాంటి కేసు పెట్టకుండా ఆయన ఏం చెప్పుకుంటాడంటే ఏసీపీ గారు నాకు చుట్టమవుతాడు, వీళ్ళు చుట్టమవుతారు, మాకు దగ్గర, మాకు అన్ని చేస్తాం, వీళ్ళను చంపిన కానీ ఏం కాదు అనే అహంకారంతో గ్రామాలల్లో అందరికి కూడా చెప్పుకొని సదే అంటూని నేను చంపేస్తా అది దాన్ని కూడా చెప్తుండు. మరి ఆయనకు ప్రాణ భయం ఉన్నది కాబట్టి ఆయనకు ప్రాణ రక్షణ కల్పించవలసినటువంటి అవసరం పోలీస్ చట్టం పైన ఉన్నదని, పోలీస్ అధికారుల పైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా తెలియపరుస్తుంది.